తల్లంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవా, నీ నామ మహిమార్థంగా నీ దాసుని మరుగుపరుచుకొని వాడుకొనండి. చదువుకున్న వాక్య భాగం ఆధారంగా అనేక సత్యాలు మాకు వినిపింప చేయండి ప్రభు అని ప్రార్థన చేసుకుందామండి. స్తుతులకు పాత్రుడా, నిన్న అన్యుడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు లేని దేవా, ఈ బంగారు పాదములకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదువుకున్న వాక్య భాగములోని సత్యాలను నీ దాసుని మరుగుపరుచుకొని మీరు వినిపింప చేయండి. ఈ మాటలు జీవం కలిగినవి, ప్రభావం కలిగినవి, మమ్ములను గొప్ప మార్పులను తీసుకొని వచ్చునవై ఉన్నాయి. అంతేకాక నిత్య రాజ్యమునకు చేర్చునవై ఉన్నాయి. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాజ్యములో మేము చేర్చబడాలి అంటే ఏమి కలిగి ఉండాలో దేవా, మేము అవి కలిగినప్పుడు మాకు ఎలాంటి మేలులో ఉపకారములో వాక్యము ద్వారా నీ దాసుని మరుగుపరుచుకొని మీరు వినిపింపబోతున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శ్రద్ధ గల ఆ మంచి మనస్సును, వినగల చెవులను మాకు దయచేయమని, అర్థం చేసుకుని అనుసరించే వారమై ఉండుటకు సాయం చేయమని యేసు ప్రభుని యొక్క నామం పేరిట ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చదువుకున్నటువంటి భాగంను ఆధారంగా దేవుని చిత్తం అనేటువంటి అంశము ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీతో కొంచెం పంచుకొని చెప్పి ఆశించి ఉన్నాను. అయితే దేవుని చిత్తం జరిగించే వారికి దేవుడు కలిగించేటువంటి మేలులు, ఆశీర్వాదములు ఏమిటో ఈ వర్తమానము ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని చిత్తం ఎవరైతే జరిగిస్తున్నారో, జరిగిస్తున్నటువంటి వారికి జరిగేటువంటి మేలులు, ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయో ఈ వర్తమానము ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. కొందరు అంటారు, నేను దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాను, నాకు ఎలాంటి ఆశీర్వాదాలు రాలేదు అని. అయితే నిజమైన దేవుని చిత్తాన్ని జరిగించలేదని మనం అర్థం చేసుకోవాలి. మరి దేవుని చిత్తము జరిగించే వారికి ఆశీర్వాదాల్లో మొదటి ఆశీర్వాదం పరలోకములో ప్రవేశించే మేలు, ఆశీర్వాదం. నేను దేవుని నమ్ముకున్న తర్వాత మన ప్రయాస, ఆశ అదే కదా, పరలోక రాజ్యం గురించే కదా, ఆ రాజ్యంలో ప్రవేశించాలనే కదా. అయితే పరలోక రాజ్యములో ప్రవేశించే మేలు, ఆశీర్వాదం ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వారికి దేవుడిస్తున్నాడు. అది మొదటి ఆశీర్వాదం. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 వచ్చిన మూలవాక్యంలో మనం గమనించినప్పుడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించను. తండ్రి చిత్త ప్రకారం, ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క బోధలో ఆయన ప్రజలకు ఈ చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని వ్యక్తపరుస్తున్నాడు. పరలోక రాజ్యం అందరూ కోరుకుంటాం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే మనకి దక్కదా. అది యేసు ప్రభు వారు చెప్తున్నాడు. ఈ మాటలు దేవుని సహాయంతో మత్తయి భక్తుడు క్రీస్తు 70లో ఈ మాటలు రాశాడు. ఇది యేసు ప్రభు యొక్క మాటలు. సందర్భాన్ని గమనిస్తే దేవుని రాజ్యములో శిష్యత్వాన్ని గూర్చిన క్రీస్తు బోధన ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు కొనసాగుతూనే ఉంది. ఆయన బోధిస్తూనే ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. బైబిల్ నందు పాత నిబంధనలో ఉన్న రచనలు పూర్తి కావడానికి దాదాపుగా 1000 సంవత్సరాలు పట్టింది. అనగా క్రీస్తు పూర్వము 1400 నుండి 400 సంవత్సరాల వరకు కొనసాగింది పాత నిబంధన పూర్తవుటకు బైబిల్ నందు. అదే క్రొత్త నిబంధన అలా కాకుండా సుమారు 50 సంవత్సరాల కాలంలో పూర్తిగా రచించటం జరిగింది. క్రీస్తు 50 నుండి 100వ సంవత్సరం వరకు క్రొత్త నిబంధన పూర్తి అవటం జరిగింది. క్రొత్త నిబంధనలో మొదటి సువార్తల్లో మత్తయి సువార్తలోని సత్యాలు మనం చదువుకున్నాం. మత్తయి భక్తుడు, యేసు ప్రభువు మత్తయిని ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు.
పిలుచుకున్న వారికి ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఏర్పాటు చేసుకున్న వారికి ఆయన చిత్తాన్ని బయలుపరుస్తారు. ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారై ఉన్నప్పుడు పరలోక రాజ్యంలోనికి అవకాశాలు ఉన్నాయి. అటు యేసు ప్రభువు మత్తయిని పిలిచిన నాటికి మత్తయి ఒక యువకుడు, యవన దశలో ఉన్నటువంటి వాడు. యవన దశలో వాళ్ళు సహజంగా తప్పిపోవటానికి ఆస్కారం ఉంది. నాకు ఇది వద్దు అంటారు. ఒక యవనస్తుడు అదే, నిన్ను వెంబడించాలనుకుంటున్నానయ్యా, నువ్వు చెప్పినట్టు నేను చేస్తానయ్యా అంటే వెంబడించమన్నాడు. వెంబడించేటప్పుడు తన లోపం ఏంటో తెలుసుకొని మహాధనవంతుడు ఆయన మీద ఆ ధనాన్ని తీసేసుకొని ముందు నన్ను వెంబడించమన్నాడు. అమ్మో, ధనాన్నే వద్దంటాడని చెప్పేసి యేసునే వెంబడించడం మానేసాడు. ఇలాంటి లక్షణాలు ఉంటాయి యవనస్తులుగా. కాబట్టి ఈయన ఒక యవనస్తుడు పన్నులు వసూలు చేసేవానిగా శిక్షణ పొంది ఆ వృత్తిని చేస్తూ ఉన్నటువంటి వాడుగా కనబడతాడు. యేసు ప్రభువారు మత్తయిని పిలవగానే సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించాడు. అది సవాల్. మరి ఆ ముందు మనం చెప్పుకున్న యవనస్తుడైతే ధనాన్ని బట్టి అమ్మో ఇంత ధనాన్ని పోగొట్టుకోవాలా, పేదలకు ఇచ్చేసేయాలా, ఆయన వెంబడించాలంటే ధనం చేతిలో ఉండకూడదా అన్నట్టు భావించుకున్నాడేమో. కానీ యేసునే వెంబడించాలి. ఆశ అయితే నిత్య జీవనకు వారసుని కావాలంటే నేనేం చేయాలి అని కోరుకున్నాడు. ఆ పరలోక రాజ్యం నాకు దక్కాలంటే నేనేం చేయాలి, నువ్వేం చేయాలో చెప్పాడు యేసయ్య. చేయలే. మన లక్షణాలు కూడా అలానే ఉన్నాయి. పరలోక రాజ్యం ఉచితంగా రాదండి. దైవ చిత్తం నెరవేర్చితే పరలోక రాజ్యం ఉన్నది. ఇతడు 12 మంది శిష్యులలో అనగా ఈ మత్తయ్య 12 మంది శిష్యులలో ఒక అపోస్తుడుగా మారిపోయాడు, అపోస్తుడు అయిపోయాడు. ఎందుకు? సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు చెప్పినట్లుగా దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు తాను వెంబడించాడు గనుక దేవుడు మత్తయిని ఎన్నుకున్నాడు. ఈ మత్తయికి లేవి అనేటువంటి మారు పేరు కూడా ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో తండ్రి చిత్తాన్ని గురించి మాట్లాడాడు యేసుక్రీస్తు ప్రభువారు. మన దేవుడు తండ్రి అని దేవుడు, కుమారుడని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని నిత్యము మనం త్రియేక దేవుడు ఒక్కడై ఉన్నాడని మనం చెప్పుకుంటున్నాం. కానీ కొన్ని డినామినేషన్స్ దాన్ని అంగీకరించట్లా. మనమైతే తప్పనిసరిగా త్రియేక దేవుడని నమ్ముచున్నాం. అయితే ఇప్పుడు కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవుని విషయంలో తండ్రి ఏం చెప్తాడో అది మనము నెరవేరిస్తే తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారు అవుతాము. మనమంతా పరలోక రాజ్యము ప్రవేశిస్తాము అనేది యేసు ప్రభు వారి ఉపదేశంలో భూమి మీద ఉండగానే ఆయన జనులకు చెప్పాడా? ఏ ఉద్దేశంతో పంపాడు? యేసు ప్రభు వారు చెప్పాడు, తండ్రి నన్ను పంపాడు భూమి మీదకి. ఏ ఉద్దేశంతో పంపాడు? ఆ తండ్రి ఉద్దేశాన్ని కుమారుడుగా యేసు ప్రభు వారు నెరవేర్చటానికి యేసు ప్రభువుని భూమి మీదకి పంపాడు. ఆ సత్యాన్నే యేసు ప్రభువారే చెప్పాడు, నా తండ్రి నన్ను పంపాడు ఇక్కడికి అని చెప్పేసి. అది ఆయన వచ్చి తండ్రి చిత్తాన్నే నెరవేర్చాడు. తండ్రి చిత్తాన్నే నెరవేర్చాడు. ఆయన బిడ్డలు కూడా అదే నేర్పుతున్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చమని అంటున్నాడు. ప్రభు తన బిడ్డల్లో మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడు. తన సొంత బిడ్డలతో మాట్లాడినట్లు ఆత్మీయ బిడ్డలతో మాట్లాడుతున్నాడు. తండ్రి చిత్తం నెరవేర్చువాడు ఆయన మనకు కూడా నేర్పుతూ ఉన్నాడు. అందుకు ఆశీర్వాదాలు ఉన్నాయి అంటున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో చదివిన భాగములో ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువా ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం. ఇక్కడ మనం గమనించాలి, పరలోకంలో తండ్రి ఉన్నాడు. తండ్రి చిత్తం వేరుగా ఉన్నది మనందరి పట్ల. నా తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అన్నారు. మరి తండ్రి చిత్తం ఏంటే? అసలు చిత్తం అంటే ఏంటి? సంస్కృత విశేషణ చూస్తే చిత్తము అంటే మనస్సు అని అర్థం. మనస్సు అంటే మది, మదంటే బుద్ధి, బుద్ధి ఇష్టం, రెండు అర్థాలు ఉన్నాయి. కాబట్టి చిత్తానికి బుద్ధి ఇష్టం అని మాట. దేవుని యొక్క ఇష్టం, దేవుని మనస్సు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండడం అనడంలో యేసయ్య మనస్సు చిత్తం అంటే దేవుని చిత్తం మనం కలిగి ఉండాలి.
అయితే దేవుని చిత్తం చేసినప్పుడు పరలోక రాజ్యములో ప్రవేశించే గొప్ప మేలు నీకు నాకు దేవుడు ఇస్తాడు. ఇందులో ఏమున్నది? నెమ్మది ఉన్నది, లోకము ఇవ్వలేని సంతోషం ఉంది. తద్వారా దేవునిని నీవు నేను సంతోషపెట్టేవారం కాగలుగుతాం ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే. కొంతమంది భక్తిలో నడుస్తున్నాను అనుకొని పడిపోతారు, సహజం. కానీ పడిపోయిన వారు పడిపోయినట్లుగా ఉండకూడదు, మరలా తిరిగి లేపబడాలి. మనకు బాగా తెలుసు, పశువుల్లో ఆవు లేక ఎద్దు బురదలో పడిందంటే ఉండదు, కన్నుగలాడైనా పైకి రావడానికి ప్రయత్నించింది, అందులోనే ఉండదు. అదే పంది పడింది అనుకో రోజులు తరబడి ఉంటుంది. అయితే మనం అలాంటి వారంగా ఉండకూడదు, రెండవ జంతువులాగా ఉండకూడదా, అందులోనే పడిపోయిన దాంట్లోనే ఇంకా ఉండకూడదు, లేపబడాలి. మనము మరలా దేవుణ్ణి వెంబడించాలి. కొంతమంది భక్తిలో నడిచి పడిపోయిన తర్వాత కూడా ప్రభు భక్తిలోనే ఉన్నాములే అనుకుంటూ భ్రమపడి అక్రమాలు చేస్తూ కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు వారితో అంటున్నారు, ప్రభు సింహాసనం దగ్గరికి చేర్చబడిన తర్వాత, అయ్యా నీ నామను అది చేయలేదా ఇది చేయలేదా అని చెప్పేసి, నన్నెందుకు ఇలాగా ఈ తీర్పులో నాకు నరకాన్ని ఇవ్వబోతున్నావని వాళ్ళు అడుగుతున్నారు. అది చేయలేదా ఇది చేయలేదా నీ నామం పేరట. ఆయన అంటాడు, అక్రమం చేయవారులారా. ఎంత కఠినమైన పదం వాడాడు తెలుసా. క్రమము అంటే సరి అయిన సిద్ధాంతం, అక్రమం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి అక్రమం చేయవారులారా నా వద్ద నుండి పండి అని అన్నాడు. బాగానే ప్రార్థన చేశాను, బాగానే పాటలు పాడాను, బాగానే వాక్యం చదివాను, బాగానే వాక్యం చెప్పాను, ఎంతోమందికి ఎన్నో విషయాలు చెప్పాను, నేను పలానా డబ్బంతా వేయించేశాను అని అనుకుంటూ భ్రమపడి తప్పైన వాళ్ళు అలాగే అందులోనే ఆ బురదలోనే ఉంటారు, పాపం అనే బురదలో ఆ ఊబిలోనే ఉంటారు. ఒకవేళ ప్రభు పిలుపు రాగానే ఆ బురదలో నుండి వెళ్ళిపోయినప్పుడు ఆ తీర్పులో, అయ్యా నీ నామని అద్భుతాలు చేయలేదు, స్వస్థకార్యాలు చేయలేదా, మహత్కార్యాలు చేయలేదు, దురాత్మలు ఎలగొట్టలేదా, రోగులను బాగు చేయలేదా అంటారు. ఆయన సన్నిధానానికి వెళ్ళినారు. అక్రమము చేయవారులారా నా వద్ద నుండి పొండి అంటున్నాడు. ఇంకా అంటాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 22-23 వచనాల్లో, ఆ దినమందు అని ప్రారంభంలో రాయబడింది, అదే తీర్పు దినమని. అవిశ్వాసులు ప్రభు ముందు నిలిచినప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా, పూర్తి చేయండి ఆ మాట, ప్రవచింపలేదా, ప్రవచించేవారు అయిపోయారు, ప్రవక్తల్లాగా ప్రవచించారు, అబద్ధపు ప్రవచనాలన్నమాట అవి. నీ నామున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైనటువంటి అద్భుతాలే చేయలేదు అంటున్నాడు. అబ్బా, ఎన్నడూ ఎరగను. మరి సృష్టికర్త మనల్ని సృష్టించిన వాడు మనం తప్పి ఒకవేళ సింహాసనం దగ్గర చేర్చబడితే నువ్వెవడవో నాకు తెలియదంటే మనకి ఎంత బాధ వేసిద్ది, ఎంత దుఃఖం వేసిద్ది, ఎంత వేదన, కింద పడి కొట్టుకులాడటమే కదా. అయ్యో ఇంతకాలం నేను భూమి మీద జీవించి నా ద్రవ్యం ఏ పరీక్ష లేకపోతే అది చేసి ఇది చేసి సమయం అంతా హెచ్చించాను, అవన్నీ కూడా సైతానికే చెందినయా, అయ్యయ్యో దేవునికి చెందలేదా అన్నట్టుగా బాధపడిపోతాం. మరి ఏది అక్రమం? దేవుని చిత్త ప్రకారము లేని సేవ దేవునికి ఇష్టం లేదు. దేవుని చిత్త ప్రకారం సేవ చేయాలి. సేవ చేసేవాళ్ళు అంటే దేవుని పని చేసేవాళ్ళు. దేవుని చిత్తానికి విరోధంగా చెప్పే ప్రవచనం ఆయనకి ఇష్టం లేదు, ఆయనకి అసహ్యం. కొన్ని విషయాల్లో మనం అసహించుకుంటాం కదా, తిరుగుబడి చూడడం. అలాగా దేవుడు మన ప్రవర్తన చూసినప్పుడు అసహించుకుంటాడు. దేవుని చిత్త ప్రకారం చేయకపోతే, దేవుని చిత్త ప్రకారం లేని ఏ కార్యాలైనా సరే, అవి మహత్కార్యాలు కావచ్చు, గొప్ప కార్యాలు కావచ్చు, అన్ని విషయాల్లో దేవుని చిత్తం కాకపోతే
అక్రమ క్రియలుగా చెప్పబడ్డాయి. అందుకనే అక్రమ క్రియలు చేయవారులారా నా వద్ద నుండి వెళ్ళిపోమంటున్నాడు. కాబట్టి దేవుని చిత్తానికి మరింత ప్రాముఖ్యత మనం ఇవ్వాలి. నీ వస్త్రాలకి ఇస్తావు, నీ యొక్క ఆహార పదార్థాలకి ఇస్తావు, సెంట్లకి బుంట్లకి ఇస్తావు, ఆటికి ఇస్తావు, కానీ ముఖ్యంగా ఇవ్వాల్సింది దేవుని చిత్తానికి ప్రాముఖ్యత ఇస్తున్నామా? నా జీవితం లేచి మొలుకుని పడుకునేదాకా దేవుని చిత్తాన్ని నేను ఈరోజు చేశానా? ఆయనకి ఇష్టంగా నడుచుకున్నానా? పరిశీలన చేస్తున్నామా? దానికి మొదటి స్థానం ఇవ్వండి. ప్రభువు చిత్తాన్ని జరిగించడానికి ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? సమర్పించుకోవాలి. ఇలా సమర్పించుకోవడమే ఉత్తమైనవిగా చెప్పబడ్డాయి. బేతనీయ మరియ యేసు పాదాల దగ్గరే కూర్చొని దేవుని మాటలు వినగలిగింది కదా. అది చాలా ఇష్టంగా ఆమె నిర్ణయం చేసుకున్నది కదా. దేవుడు ఆమెను బహుగా మెచ్చుకున్నాడు కదా. కాబట్టి దేవుని చిత్తమే ఆయన పాదాల దగ్గర పడి ఉండటము, ఆయన మాటలు వినటం, దేవుని మందిరంలోనికి వచ్చి ఆయన మాటలు వినడం దేవుని చిత్తం. అది మొదటి స్థానం మనం ఇవ్వాలి. ఏర్పాటు చేసుకున్న దేవుని చేత ప్రవేశించబడినటువంటి ప్రశంసలు పొందిన ఆ యొక్క బేతని మరియా ఎంత సంతోషించింది ఆ విషయంలో. ప్రభు పాదముల వద్ద ప్రభు బోధ విన్న ప్రకారంగా జీవించింది. దీన్నే దేవుని చిత్తంగా చెప్పవచ్చు. గొప్ప మేలు ఏమిటంటే ప్రశంస. దేవుడు మెచ్చుకుంటే ఇంకా వచ్చే ఆనందము వర్ణించలేము. వర్ణించలేని ఆనందం, మాటలతో వర్ణించలేమా. కాబట్టి గొప్ప మేలు ఆమెకి సంతోషం కలగటానికి యేసయ్య ఇచ్చాడు. రెండవ విషయం, విశ్వాసం నుండి పడిపోకుండా స్థిరంగా క్రీస్తు అనే బండ మీద నిరంతరము నిలిచి ఉండటము మేలు, ఆశీర్వాదం. క్రీస్తు అనే బండ మీద నిరంతరము నిలిచి ఉండడము ఈ ఆశీర్వాదం దేవుడు ఇస్తున్నాడే. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. చాలే. నేను చెప్పిన మాటలు విని, ఇది యేసయ్య మాటలు ఉపమానంలో, నేను చెప్పిన మాటలు విని ఆయన ఎన్నో మాటలు చెప్పాడు. వాటిల్లో కొన్నిటినైనా హృదయంలో చేర్చుకున్నామా? విన్నామా? లోబడ్డామా? వాటి చొప్పున చేస్తున్నామా? వాటి చొప్పున చేసే ప్రతి వారు కూడా క్రీస్తును బండ మీద ఇల్లు కట్టుకున్న వారు బుద్ధిమంతుల లెక్కలోని చేర్చబడుతున్నారు. వినకుండా ఉండిన వారు, లోబడకుండా ఉండినటువంటి వారు, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వారు బుద్ధిహీనులు వలె అయిపోతున్నారు. కానీ దేవుని చిత్తం నెరవేర్చడం అంటే ఏమిటి? ప్రభు చెప్పిన ప్రకారంగా చేయుటయే దేవుని చిత్తం నెరవేర్చుటై ఉన్నది. ఎన్నో మాటలు దేవుడు తన గ్రంథంలో మన కోసం రాయించి పెట్టాడు. చేయొద్దన్న దాన్ని వదిలిపెట్టామా? దాన్నే చేసుకుంటూ కూర్చున్నామా? ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే క్షమాపణ కోరుకొని, ఎప్పుడు ఇస్తావయ్యా నాకు ఈ మార్పు? దీన్ని వదిలించుకోలేకపోతున్నా, నాకు చేత కావట్లేదు. నువ్వు చేయొద్దన్నదే నేను చేస్తున్నా, దాని మీద నాకు ఎక్కువ మక్కువ అయిపోతుంది, ప్రియమైపోతుంది, ఇష్టమైపోతుంది. అదేమో నీకు ఇష్టం లేదు, నీకు అసహ్యము, కానీ అదే నేను జరిగిస్తున్నాను నాయన, నన్ను క్షమించు. ఎప్పుడు ఆ స్వేచ్ఛ, స్వాతంత్రత నాకు ఇస్తావయ్యా దీని విషయంలో అని మనం మొరపెట్టుకోవాలి. మొరపెట్టుకొనగా దేవుడు విన్నాడంటే దాని మీద మనకి ఆ చెడు స్వభావం మీద పూర్తి అసహ్యం ఏర్పడగానే దాని జోలికే పోం. దేవుడికి ఇష్టమైన పని చేసేవాళ్ళం అవుతాం. ప్రభు చెప్పినది ప్రకారంగా చేటియే దేవుని చిత్తం నెరవేర్చుటైంది. అలా చేయవాడే బుద్ధిమంతుడు అన్నాడు ఇక్కడ. అతడు క్రీస్తు అనే బండపై పునాది వేసుకున్నవాడుగా ఉంటున్నాడు. ఒకవేళ వానొచ్చినా, వరదలు వచ్చినా, గాలి విసిరినా, ఆ ఇంటి మీద కొట్టినా, అంటే శోధనలు రకరకాలుగా మన మీదకి వచ్చి పడినా, కరువు కాటకాలు వచ్చి పడినా, వ్యాధి బాధలు సంభవించినా, దాని పునాది బండ మీద వేయబడింది కనుక అది పడిపోదు. మనం పడిపోము, దేవునిలో నుండి పడిపోము, నిలబడే ఉంటాము, దేవునిలోనే ఉంటాం, దేవుని వెంబడిస్తూనే ఉంటాము. ఎన్ని రకాలుగా వచ్చినను మన మీదకి
అది ఇక్కడ దేవుడు చెప్తున్న ఉపమానంలోని గొప్ప సత్యం. ఇది గొప్ప మేలు కదా, గొప్ప దేవుని కదా, గొప్ప ఆశీర్వాదమై ఉన్నదే. ఆత్మీయంగా ఆలోచిస్తే దేవుని చిత్త ప్రకారంగా చేసినట్లయితే మన ఆత్మీయ జీవితం కదిలించబడదు. ఎవరి వల్ల కాదు, సాతాండు వల్ల కాదు, ఇతరుల వల్ల కూడా కదలదు. మనం స్థిరంగా కదలవారు ఈ క్రీస్తు బండ మీద కరెక్ట్గా నిలబడి ఉండే వారంగా ఉంటాం. మనము దేవుళ్ళో నుండి పడిపోము, తప్పిపోము. దృఢమైనటువంటి క్రీస్తుపై గంభీరంగా నిలిచిపోతాం. ప్రభు పిలుపు రానే వస్తుంది, పరలోకంలో ఉంటాం. హల్లెలూయా, అందరం చెప్తాం హల్లెలూయా. ఎంతో గొప్ప సత్యాలను దేవుడు తన యొక్క గ్రంథంలో రాయించి పెట్టాడు. క్రీస్తులో నిలిచినప్పుడు నీకు నాకు జై జీవితం, విజయమే మందే. ఆ రాజ్యంలో చేర్చబడ్డానికి విజయము మందే, ఉత్సాహం మందే, సంతోషము మనదే, ఆనందము మందే ఉన్నదే. మూడవ విషయం, దేవుని చిత్తము నెరవేర్చే వారికి వచ్చే ఆశీర్వాదం. క్రీస్తులో నిలిచి నిరంతరము ఉండాలి, అది దేవుని చిత్తం. ఈ బండ మీద, క్రీస్తు బండ మీద నిలిచి నిరంతరము ఆయన పిలుపు కొరకు కనిపెడుతూ ఎదురు చూస్తూ ఉండాలి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుకుందామండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చు, రోజులు గడిచిపోతున్నాయి. లోకము, లోక ఆశలు గతించిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, తరబడి గడిచిపోతున్నాయి, సమీపమవుతుంది. ఈ యొక్క భూమి లేకుండా పోయే గడిలు వస్తున్నాయి, ఈ ఆకాశం లేకుండా పోయే గడిలు వచ్చేస్తున్నాయి, దగ్గరికి వచ్చేస్తున్నాయి. లోకము గతించిపోయి దాని యొక్క ఆశ గతించిపోతున్నటువంటి సమయం వచ్చేస్తుంది. కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఇది గొప్ప ఆశీర్వాదం. నిరంతరము మనం నిలిచి ఉంటాం దేవుని చిత్తాన్ని జరిగిస్తే. ఎక్కడ? పరలోకంలో. ఒకవేళ ఆయుష్ పొడిగిస్తే భూలోకంలో. దేని మీద ఉంటాం? క్రీస్తుని ఆనుకొని ఉంటాం. క్రీస్తుని బండపై స్థిరంగా మనం ఉంటాం. దేవుని చిత్తమును జరిగించిన దావీదు ఆనందంతో అంటాడు, కీర్తన గ్రంథం 23వ కీర్తన 6వ వచనం, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఎంత గొప్ప మాట నిర్ణయం చేసుకున్నాడు. మన నిర్ణయం ఎలా ఉంది? మందిరాన్ని నిర్ణయం చేసుకుంటున్నామా? మందిరంలోనికి వెళ్ళాలని ఆశ మనకు ఉంటుందా? కోరిక ఉంటుందా? ఎందుకు వచ్చిందిరా బాబు ఈ బాధ అన్నట్టుగా బాధపడుతున్నామా? ఈయనైతే చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను, అనగా నిలిచేదను అని చెప్పుకుంటున్నాడు. గొప్ప తీర్మానం చేసుకుంటున్నాడు. ఈ తీర్మానము ప్రతి విశ్వాసి దేవుని మందిరంలోనికి వెళ్ళాలి, దేవుని బోధ వినాలి, దేవుని పనులు చేయాలి, దేవుని ఆశీర్వాదాలు నేను పొందాలి అనే ఆశ ఉన్న వారికి దేవుడు అవన్నీ ఇస్తాడు, అప్పగిస్తాడు, బాధ్యతలు ఇస్తాడు. దేవుని మందిరాన్ని మానివేసి అటు ఇటు తిరిగే ఓ సహోదరి సహోదరుడా, నీ యొక్క తీర్మానం ఏమై ఉన్నది? అన్న శిలోహు ప్రార్థన మందిరంలో తన ఆపదను చెప్పుకోవడానికి పోయింది. అక్కడున్నవాడికి కూడా అర్థం కాకపోయినా ఆమె అయితే హృదయాన్ని కుమ్మరించుకొని జవాబు పొందింది. అన్న శిలోహు ప్రార్థనా మందిరానికి వెళ్ళి మనవి చేసుకున్నప్పుడు దేవుడు ఆమె మనవి ఆలకించినట్లుగా మనం మందిరానికి వచ్చి నీ ప్రతి సమస్యను చెప్పుకున్నప్పుడు, నోరు తెరిచి దేవుని చెప్పుకున్నప్పుడు దేవుడు ఆలకించడా? ఆలకిస్తాడు. సమస్యకు జవాబిస్తాడు. ప్రార్థన ద్వారా విన్నపాలు విన్నవించడం ద్వారా ఆయన ఆలకిస్తాడు. అది గొప్ప స్థిరులుగా కదిలేవాడికి చేస్తాడు. అన్నా తప్పిపోలేదు కదా, ఎన్ని సమస్యలు ఇచ్చినా తప్పిపోలేదు కదా. అన్న ఒకళ్ళు ఇస్తే దేవుడు ఇంకా కొందరిని ఇచ్చాడు కదా, ఎంత సంతోషపడింది. స్థిరంగా భక్తిలో ఉండగలిగింది, ఒకరిని భక్తి కొరకు ఇవ్వగలిగింది. అతడు గొప్ప ప్రయోజకుడు అయ్యాడు. కానీ బైబిల్ పాత నిబంధన చెప్తుంది, మనకు కలిగే గర్భం నుండి ఉద్భవించిన బిడ్డలలో మొదటి వాడికి దేవుడికి ఇచ్చేసేయాలి. ఇస్తున్నామా? ఇవ్వలేకపోతున్నాం మనం. కాబట్టి అది చేయాలి. ఎందుకంటే ఈ ప్రపంచం రాజస్వార్థ వ్యాప్తి చెందాలంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషులు, దేవుడు వాడుకుంటున్న మనుషుల ద్వారా కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, మనుషులు హృదయాలు మారతాయి. అందుకే అన్న ప్రేమతో ఇచ్చేయగలిగినదే. 4వ విషయం, దేవుడు మన
మనవులను ఆలకించుట అనేది గొప్ప మేలు. దేవుడు మన మనవులను ఆలకించుట అనేది గొప్ప మేలు, ఆశీర్వాదమా. నేను ఎన్నో దినాల నుంచి ప్రార్థన చేస్తున్నానండి, ఒక్కదానికి కూడా నేను సమాధానం పొందలేకపోయానండి అంటూ కన్నీరు మున్నీరై ఇతరులు చెప్పుకోవడం కాదు. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం ఒకళ్ళు చదవాలి. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం జాగ్రత్తగా వినండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల అది ఆయన వాని మనవి ఆలకించెను. పరిసయ్యులు యేసు ప్రభువుని విమర్శించడానికి బయలుదేరారు. ఆయన ఏ పని చేసినా విమర్శించి తప్పులు పడటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ యేసయ్య విరామం లేకుండా మేలు చేస్తున్నాడు. ఒక ఆ దినం అని లేదు, ఈ దినం అని లేదు. రోగుల్ని బాగు చేస్తూనే ఉన్నాడు, పరలోకపు మర్మాలు చెప్తూనే ఉన్నాడు. ఒక్కడు బాగుపడ్డాడు, పుట్టుకతో గుడ్డివాడు. పుట్టుకతో గుడ్డివాడు బాగుపడితే పరిసయ్యులు విమర్శించడానికి ఈయన ఎవరు స్వస్థపరిచారు, లేకపోతే ఎందుకు వీడికి స్వస్థ వచ్చిందని అంటే సంతోషపడాల్సిన విషయంలో ఎన్ని దినాలు పుట్టుకతో పాపం ఇతను గుడ్డిగా చీకట్లోనే ఉండిపోయాడు. ఇతడు కనులొచ్చి దృష్టి వచ్చి ఆనందంగా మనుషుల మధ్యకి రాగలిగాడని ఆనందపడాలి కదా దేవుని పని చేసే పరిసయ్యులు, సద్దుకాయలు. కానీ వాళ్ళు ఇంకా బాగుపడినోని ప్రశ్నలు వేసి అడుగుతున్నారు. గుడ్డివాని మనవి లేక కోరిక ఏమిటంటే దేవుని దగ్గర రాకముందు కళ్ళు రావాలి, కళ్ళు రావాలి, కళ్ళు రావాలి. యేసయ్య బాగు చేస్తున్నాడు అనే విషయం తెలుసుకున్నాడు గుడ్డివాడు. కానీ దాన్ని తీసుకెళ్ళేవారు ఎవరు లేరు. యేసయ్య ప్రయాణంలో మనుషుల ముందు గొప్ప శబ్దం గమనించి కేకలేసి మొత్తానికి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మన్నుతో కళ్ళు పూసినప్పుడు ఉమ్ముతో తయారు చేయబడిన మన్ను కళ్ళకు పూసి దగ్గరలో ఉన్న కోనుట్లకి వెళ్ళి కడుక్కోమన్నప్పుడు అతడు విధేయత చూపించాడు. అతడు లోబడ్డాడు. దేవుని చిత్తం అది, కడుక్కోవడం దేవుని చిత్తం. నేను కనుక్కొని నేను గుడ్డోని నువ్వు చెప్పావు కానీ అని అనలా ఆయన. మనకేం చెప్తాడో తెలియదు, కష్టతరమైనది. నేను చేయను అంటానికి వీల్లేదు. చేయటం దేవుని చిత్తం. అందుకే గుడ్డివాని యొక్క మనవిని ఆయన ఆలకించాడు. ఇతరులు అభ్యంతరపరిచారు, వచ్చేవారు పక్కవారు, ఆయన లెక్క చేయలేదు దేవుడు. ఆయన ఆగిపోయి ఆయనకి మేలు చేసేసాడు. కానీ ఒక షరత పెట్టేశాడు, పోయి కళ్ళు కడుక్కోమని. మొత్తాన్ని కళ్ళు కడుక్కున్నాక చూపు వచ్చింది. ఆటంకపరిచేవారు మనకి ఎంతోమంది ఎన్నో స్థలాల్లో ఉంటారు. అవన్నీ లెక్క చేయకూడదు. ఏ విషయంలో? దేవుని కార్యాల విషయంలో. ప్రభు చిత్తం నెరవేర్చాడు, కళ్ళకు పూసిన బురద కోనేట్లో కడుక్కున్నాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు, స్వస్థత పొందాడు. ఇప్పుడు క్రీస్తుకు సాక్షిగా ఉన్నాడు. దేవుడు మొర ఆలకించున్నాడనే సత్యాన్ని పరిసయ్యులకు తెలుపుతున్నాడు. మీరు కూడా ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా? అది ఆయన యొక్క ప్రశ్న. వాళ్ళు వాదోపవాదన వాదిస్తూ ఉంటే బాగుపడినవాడు చెప్పే మాటలు మీరు కూడా క్రీస్తు శిష్యులు కావాలనుకుంటున్నారా? అది అయితే ప్రతి ఒక్కళ్ళు యేసయ్యని శిష్యులుగా తయారు చేయటం బాధ్యత. బాగుపడిన వెంటనే, మార్పు చెందిన వెంటనే మరొకరిని యేసయ్య శిష్యులుగా చేసేసేయాలి. యోహాను సువార్త 9వ అధ్యాయం 32వ వచనంలో ఉంది, చదువుదాం. పుట్టు గుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈ మాటలు గుడ్డివాడు చెప్తున్నాడు. నేను గుడ్డివాడిని, పుట్టుకతో గుడ్డివాడిని. లోకం ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. లోకం పుట్టినప్పటి నుండి ఒక పుట్టుకతో గుడ్డివాడిని స్వస్థపరిచినట్లు ఎక్కడా నేను వినలేదు.
గుడ్డివాడు చెప్తున్నాడు. ఈయన దేవుని వద్ద నుండి వచ్చినవాడు. యేసయ్యను చూపించి ఈయన దేవుని వద్ద నుండి, పరలోకం నుండి వచ్చినవాడు, దేవుని కుమారుడు ఈయన, అందుకే ఈయన ద్వారానే అయింది నన్ను బాగు చేయడం. పుటకతో గుడ్డివాడినే. ఎవడైనా దేవుని భక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును అన్నాడు. ఈయన అన్నాడు ఈ మాటలు. గుడ్డోడు ఎంత జ్ఞానం వచ్చేసింది, ఎంత తెలివి వచ్చింది. ఎవరైనా దేవుని చిత్తం గనక నెరవేరిస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు అని గుడ్డివాడు చెప్తున్నాడు ఇతరులతో. మేలు పొందిన వారు సాక్ష్యం ఇవ్వటం అంటే అదే. మనం ఎన్నోసార్లు మేలు పొందుతాం, అక్కడ కూడా యేసయ్య బాగు చేసినాడని చెప్పం. సిగ్గుచేటు మనకి. మొన్న స్త్రీలు ముందుకొచ్చి చక్కగా వారి సాక్ష్యాలు పంచుకున్నారు. ఆపదొస్తే ఆపదే, దేవుడు చేస్తే మేలు, మేలు చేస్తే మేలే అలా చెప్పుకున్నారు. ఎదు సైతానికి అపజయం కలగటం జరుగుతుంది, మనకి ధైర్యం కలుగుతుంది, ప్రభుకు సాక్షులంగా ఉంటాం మనం. దేవుడు కోరుకునేది అదే. మనం బ్రతికినంతకాలం క్రీస్తుకు సాక్షులంగా ఉండాలి దేవుడు చేసిన మేలు ఉపకారాలను బట్టి. నాకెందుకులే, నాకు ధైర్యం చాలదులే, నేను ముందుకు రానులే, నాకు మాటలు రావులే అని పిరికితనంతో జరిగించిన ఒక్క మాట అయినా చెప్పలేమా? చెప్పి తీరాలి అంతే. అప్పుడే ప్రభుకి మహిమ వచ్చి తీరుతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువుని మనవి ఆలకించునని నమ్ముతున్నావా? ఆలకిస్తాడు అని కోరుకుంటున్నావా? చేస్తున్నావా? అయితే దైవభక్తి గలవాడవై ఆయన చిత్తము చేసినట్లయితే నిశ్చయముగా ఆలకించి నీకు మేలు, ఆశీర్వాదము దేవుడు దయచేస్తాడు. కాబట్టి ఇది గొప్ప ఆశీర్వాదం. నేను ఎన్నిసార్లు ప్రార్థించిన జవాబు రాలేదనేటువంటి మనస్తత్వం రాదు. ఎన్నో జవాబులు మనం పొందగలుగుతాం. క్రీస్తుకు సాక్షిగా ఉండటం దేవుని చిత్తం జరిగించుటే అయ్యున్నదే. బాప్టిజం ఇచ్చి యోహాన్ అంటాడు క్రీస్తుని గురించి, ఆయన నిజమైన ఎలుగు అన్నాడు. గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. యోహాను సువార్త 1:9 ఉంది ఆ మాట. లోకము అనేది ఆయన మూలంగా కలిగింది అన్నాడు. అనగా క్రీస్తు సృష్టికర్తగా సాక్ష్యం ఇచ్చాడు. క్రీస్తు రక్షకుడుగా, సృష్టికర్తగా మొదలగు విధానములు ఎందరైతే అంగీకరిస్తారో, విశ్వసించుతారో వారు దేవుని పిల్లలుగా అయిపోతారు. దేవుని పిల్లలు దేవుని స్వభావ లక్షణాలు వస్తాయి. అనగా దేవుని కుమారులే అవుతారు. దేవుని కుమారులు అవటం అనేది ఆయన చిత్తం భావించాలి. అయ్యా నన్ను నీ కుమారుడిగా, కుమార్తెగా, ఇంకా ఈ రోజు వరకు కూడా కాకపోతే, ఊరికనే వచ్చిపోతున్నాను, నేను నీ బిడ్డగా కాలేదయ్యా అని అనుకుంటే ఇప్పుడే క్షమాపణ కోరుకొని, దేవా నన్ను నీ బిడ్డగా చేర్చుకొని నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఏమిటంటే నువ్వు ఈ లోకానికి నరావతారికి వచ్చు, గుడ్డివాడు సాక్ష్యం ఇచ్చినట్లుగా, బాప్తిజం ఇచ్చి యోహాను సాక్ష్యం ఇచ్చినట్లుగా నేను కూడా సాక్ష్యం ఇస్తాను ప్రభు అని తీర్మానం చేసుకుంటే దేవుడు దేవుని పిల్లలుగా అయిపోయేటట్లుగా చేసేస్తాడు. నిన్న 5వ విషయానికి వెళ్దాం. దేవుని కుమారులు ఒకట అనేది గొప్ప మేలు, ఆశీర్వాదం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనం. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, అక్కడ కంటిన్యూ చేయండి. యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని చాలండి. కాబట్టి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా ఎక్కడ వాడాడు? తనకు కుమారులుగా స్వీకరించుటకై. స్త్రీలైనా పురుషులైనను అంటే జీవులుగా మనం మారిపోతాం, దేవదూతల వల్లే అవుతాం మనం. కాబట్టి నన్ను గురించి చెప్పలేదు కదా అని స్త్రీ అనుకోవద్దు, దేవదూతల వల్లే అయిపోతాం మనం. కాబట్టి ఆయన యొక్క కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడా? అది తండ్రి చిత్తం. అవును, మనము ఆయన బిడ్డలగుటే అనేదే దేవుని చిత్తం. మనము దేవుని ఎదుట పరిశుద్ధులముగా ఉండటమే ఆయన చిత్తం. దాన్ని వదిలిపెడితే ఆయన బిడ్డలం కాము, పరిశుద్ధులం కాము.
మనము నిర్దోషులముగా ఉండుటే ఆయన చిత్తం. అందుకే దేవుడు ఆయన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఒక గొప్ప ఆశీర్వాదం. ఆయన బిడ్డలుగా అవడం అంటే గొప్ప ఆశీర్వాదం. చాలామంది లోకంలో ఉన్నారు. దేవుడు కోరికైతే అందరూ నా బిడ్డలు కావాలి. సైతాండు హస్తగతం చేసుకొని సాతాండు బంధకాల్లో బంధించాడు. విడుదల కలగాలి, వాళ్ళు విశ్వసిస్తే, అంగీకరిస్తే, నన్ను కోరుకుంటే, రమ్మని కోరితే ఆ విడుదల నేను ఇస్తాను అని ఆయన బాధపడుతున్నాడు. కోరుకోవట్లేదే, నువ్వు నాకు అవసరం లేదంటున్నారే, ఆయన తృణీకరిస్తున్నారే, త్రోసిపుస్తున్నారే, దూరం చేసుకుంటున్నారే, కుమారులుగా అవలేకపోతున్నారే, కుమార్తెలుగా అవలేకపోతున్నారే. ఆయన బాధపడ్డు, సృష్టికర్త బాధపడుతున్నాడు. క్రీస్తుని ఎరగక మునుపు ఎలా ఉన్నాం? అన్యులుగా ఉన్నాం, పరదేశులంగా ఉన్నాం, పాపులంగా ఉన్నాం, దేవుని ఎరగని వారంగా ఉన్నాం, భయంకరులము. కానీ ఎరిగిన తర్వాత ఆయన బిడ్డలమైపోయాము. దేవుడు తన కృపను బట్టి మనల్ని ఆయనే వెదికి తరచి వెదికి వచ్చి మనల్ని ఆయన రక్తం కార్చి విమోచించాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది! ఆయన ఎంత జాలి కలిగిన దేవుడు మన పట్ల ఆలోచన చేస్తున్నామా? ఆయన తన చిత్తాన్ని బయలుపరిచి మనలను తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకుంటున్నాడని విశ్వసిస్తున్నామా? మనలను దత్తపుత్రులుగా చేసుకున్నాడు. ఆయన రక్తంతో ఆయన మన కడుక్కున్నాడు. సాతాను బంధకాల నుండి విడిపించి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఇది గొప్ప మేలు, ఆశీర్వాదం. ఇంతటి మించిన ఆశీర్వాదం ఏమన్నది? ఆయన తండ్రిగా ఉండి ఆయన మనల్ని బిడ్డలుగా చేర్చుకోవడం గొప్ప ఆశీర్వాదం. 6వ విషయం, దేవుని మర్మములను గ్రహించటం అనేది గొప్ప మేలు, ఆశీర్వాదం. దేవుని మర్మములు, దేవుని కార్యాలు కొన్ని మర్మంగానే ఉన్నాయి. ఆ మర్మములను మనము అర్థం చేసుకోగలిగితే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారం కాగలుగుతాం. ఎవరైతే దేవుని చిత్తాన్ని చేయడానికి అప్పగించుకున్నారో వారికి ప్రభు యొక్క దయతో ఆయన యొక్క రహస్య కార్యాలు, మర్మంగా ఉన్న కార్యాలు తెలియజేస్తాడు. వారికి అర్థమైనట్లుగా చేస్తాడు. వారి మనోనేత్రాలు తెరుస్తాడు. మనోనేత్రములు తెరవడం అంటే అంధత్వంలో ఉండిన మన మనస్సును, గుడ్డితనంగా ఉన్న మన మనస్సును, మన కళ్ళు ఉండే కానీ గుడ్డితనం ఉన్న మన మనస్సును తెరిపించడం ద్వారా ఆనందం. బైబిల్లోని సత్యాలు అర్థం చేసుకోవటంలో ఆనందం ఉన్నదే. ఎఫెసీ పత్రిక 1:9 అపోస్తుడైన పౌలు ఇలా రాస్తున్నాడు. మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆయన కృప మన ఎడల విస్తరింపజేసిన వాడిగా ఉన్నాడు. ఎంత ప్రేమ ఆయనది! దయా సంకల్పం. ఆయన దయ చూపించాడు. ఆయన దయా సంకల్పం వలననే తన చిత్తాన్ని గూర్చిన మర్మం ఉన్నదే, అర్థం కాకుండా మనకున్నదే ఆ మర్మము తెలియజేయటానికి ఆయన సంపూర్ణమైనటువంటి జ్ఞాన వివేచన మనకు కలగజేసిన ఆయన మీద ఆధారపడినప్పుడు అది ఇస్తూ ఉన్నాడు. ఆయన కృప మనల్ని విస్తరింపజేస్తుంది, వ్యాపింపచేస్తున్నదే. ఆయన కృప అటువంటి జాలి కలిగినటువంటి ఉచితంగా ఇచ్చాడు దేవుడు ఆ విమోచన. పౌలు అప్పుడు దమస్కు రోడ్లో ప్రభువును కలుసుకోవడానికి పోలేదు. ప్రభు బిడ్డల్ని విమర్శించడానికి బయలుదేరినప్పుడు ప్రభువే ఎదుర్కొని గుర్రం మీద నుండి కింద పడిపోయి గుడ్డోడై తరుములాడుతున్నప్పుడు అప్పుడు మాట్లాడిన మాటలు వెంటనే ప్రభు అంటాడు, ప్రభువా, ప్రభుతో అంటాడు పడిపోయి లేచిన తర్వాత, ప్రభువా నేను ఏం చేయగోరుచున్నావు అంటే నీ చిత్తం ఏమైనది నా విషయంలో? దేవుని చిత్తమునకు తాను సంపూర్ణంగా అప్పగించుకుంటున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డల్ని హింసించిన వాడు దేవుడే ఎదుర్కొని నన్ను హింసిస్తున్నావు అన్నప్పుడు క్షణాలలో మార్పు చెంది నేను నీ కోసం ఏమన్నా చేయాలి అని అంటే నీ చిత్తం ఏమైనదని అడుగుతున్నాడు. ప్రభువా నేను ఏం చేయగోరుచున్నావు అని దేవుని చిత్తమునకు తాను సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. అది మార్పు జీవితంలో
కలిగితే దేవుడు చెప్పాడు, ఫలాని వాని దగ్గరికి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళాడు, భక్తుడు వచ్చాడు, నెత్తి మీద చేసి ప్రార్థించాడు, అంధత్వం పోయింది, స్వస్థత జరగటమే కాదు, శిష్యుడైపోయాడు క్రీస్తుకి, దేవుని బిడ్డలతో కలిసిపోయాడు, సాక్షిగా నిలిచిపోయాడు. ఆ దినం మొదలుకొని ప్రభు అతని జీవితమును గుర్చిన సమస్త చిత్తమును జరిగిస్తూ ఉన్నాడు. ఆయన రహస్యాలు గైకొని బైబిల్ గ్రంథంలో రహస్యాలు రాయగలిగాడు, ప్రజలకు అర్థం అవడానికి. ఎన్ని పత్రికలు రాయగలిగాడు, ఆశ్చర్యం ఆశ్చర్యం. తన రహస్యాలను గ్రంథంలో మర్మంగా ఉన్న సత్యాలను దేవుడు తెలియజేశాడు, ఆయనకి తెలియజేశాడు. చిత్తాన్ని కనుక్కున్నాడు కాబట్టి, దైవ చిత్తం ఇదని తెలుసుకున్నాడు కాబట్టి, గొప్ప గొప్ప మర్మాలు, అర్థం కాని విషయాలన్నీ కూడా గ్రంథంలోని విపులీకరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడా? అది గొప్ప మేలు, ఆశీర్వాదం. వాటిని పౌలు ఎంతో శ్రద్ధగా, ఆసక్తితో శ్రద్ధ తీసుకొని చక్కగా తన పత్రికలో ప్రకటించగలిగాడు. అందుకనే పౌలు తనను దేవుని మర్మముల విషయాలలో గృహ నిర్వాహకుడును అని ధైర్యంగా చెప్పాడు. ఆ మాట 1 కొరింథీ పత్రిక 4:1 ఆ గొప్ప మాట అంటాడు, దేవుని మర్మముల విషయాలలో గృహ నిర్వాహకుడును. మర్మమైనటువంటి వాటిని విఫలీకరించేటువంటి శక్తి దేవుడు నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు అని చెప్పుకోగలుగుతున్నాడు. జ్ఞానం దేవుడిచ్చాడు. అవును, దేవుని విడలారా, మీరు దేవుని చిత్తమును చేసినప్పుడు మీకును లోతైనటువంటి మర్మములు గ్రహించే జ్ఞానం ప్రభువు నీకు, నాకు, మనందరికీ ఇస్తాడు, అనుగ్రహిస్తాడు అని ఇందును బట్టి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. తప్పకుండా ఆయన ఇవ్వగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదో. దేవుని నమ్మి తీరాలి. నేను ముగించబోతున్నా, దేవుని చిత్తం అర్థమైందని తెలుసుకుంటున్నా. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండడం అనేదే దేవుని చిత్తం. ముగింపులో ఈ విధంగా దేవుని చిత్తాన్ని జరిగించే వారికి దేవుడు కలిగించే మేలులు, ఆశీర్వాదాలు గూర్చి మనం విన్నాం కదా, అర్థం చేసుకున్నామని విశ్వసిస్తున్నాను. తప్పకుండా మనము ఆయన మాటలను ప్రకారంగా, చిత్త ప్రకారంగా అనుసరిద్దాం. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.